హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈస్టర్ పండుగ రోజు తీసిన వ్లాగ్ అనమాట ఇది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే పండగ అంతా మంచిగా వండుకొని తిని ఎంజాయ్ చేసాము. సాయంత్రానికి కోసే బయట తిరుగుదామని అయితే అప్పటికప్పుడు అనుకొని ఇంకా వచ్చామన్నమాట. డీమార్ట్ అయితే మా ఇంటికి దగ్గరే, ఇంకా అందుకే ఇక్కడికైతే వచ్చాము షాపింగ్ కోసం. ఇంకా రాగానే ట్రెండ్స్లోకి అయితే వెళ్ళాము. అసలుకే లేడీస్కి షాపింగ్ అంటే బాగా ఇష్టం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనకపోయినా ముందు అసలు ఆ కలెక్షన్ ఏముంది, ఏమేమి మోడల్స్ ఉన్నాయని అయితే చూడాలంటారు కదా. మ్యాక్సిమం లేడీస్ ఇంతే ఉంటారు, మేము కూడా అంతే. కానీ ఈసారి భలే కలెక్షన్ ఉంది ట్రెండ్స్లో. ఎవరైనా కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా పక్కనే పిల్లల కోసం ఇలా జీప్స్ ఇవన్నీ పెడతారు కదా, మా వాడిని కూడా ఎక్కించాము. పర్ పర్సన్ 50 ఎంతో తీసుకున్నారు. 3 రౌండ్స్ అంట. కానీ వీడు ఒక్కసారి ఎక్కాడు. ఇంకా తర్వాత నేను ఎక్కనని ఏడుస్తున్నాడు అనమాట భయపడి. వాడు ఎక్కకుండా పక్కన పిల్లలు ఎవరైనా ఎక్కుతుంటే వాళ్ళని చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. వాడు ఆనందం అట్లా ఉంది. మరి ఒక్కసారేమో ఎక్కాడు. ఇంకా అప్పుడు ఈ ఫోటో వీడియో అయితే తీసేసాము. అసలు మేము బయటికి స్టార్ట్ అయిందే పార్క్కి వెళ్దామని. ఈ హాలిడేస్ అవి జరుగుతున్నాయి కదా, నిహాన్ గీతు వీళ్ళందరూ చక్కగా ఆడుకుంటారులే పిల్లలతో అని అయితే అనుకొని బయటకు వచ్చాము. కానీ ఇంటి దగ్గరే చాలా లేట్ అయిపోయింది. 6:30 7 అవుతుంది టైం. ఇంకా ఈ టైంలో పార్క్కి ఎందుకులే అని అయితే డీమార్ట్కి అయితే వచ్చాము. ఆ పార్క్కి వెళ్ళినా పోయేది ఒక 25 రూపీస్ టికెట్తో అయిపోయేది. ఇంకా ఈ డీమార్ట్కి వచ్చేసరికి లాస్ట్కి బిల్లు ఒక 3000 అయింది అనుకుంటా ఆ రోజు. అంతగా ఏం షాపింగ్ చేసామంటే ఇంట్లో బెడ్షీట్స్ అవి లేవు, వాటికే చాలా అయిపోతాయి కదా. అలానే ఇంట్లో కావాల్సిన కొన్ని చిన్న చిన్న వస్తువులు అలాంటివి తీసుకున్నాము. ఇక్కడికి వస్తే ఏంటంటే ఒక వస్తువు కొనడానికి వచ్చి ఇంకో 4 తీసుకోవాలనిపించింది. తీసుకుంటాం కూడా, అదే వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ అనుకుంటా. అసలు వీళ్ళు ప్రైజెస్ కూడా భలే పెడతారు. డీమార్ట్ స్పెషల్ ప్రైజ్ అని ఒకటి, మళ్ళీ మార్కెట్ ప్రైజ్ అని ఒకటి అలా పెడతారులే. కానీ అసలు దానివల్ల మనకి యూజే ఉండదు. నేనైతే అసలు మెయిన్గా ఇక్కడికి వచ్చింది బెడ్షీట్ కోసమే. అసలు మంచివే లేవు ఈసారి. ఏంటో అందరూ ఏరేసుకొని ఏంటేంటో ఉన్నాయన్నమాట కింద పడి, అట్లా నీట్గా అయితే లేవు. ఇంకా వాటిలోనే కొంచెం మంచి వెతుక్కొని అయితే తీసుకున్నాను. పిల్లో కవర్స్ కూడా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళినా చెప్పులు అయితే చూస్తాను. ఇక్కడ మంచి కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్గానే ఉంటాయి. అలానే మోడల్స్ కూడా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా వెళ్తే చెక్ చేయండి. ఇంకా అట్లానే వాటర్ బాటిల్స్ కూడా చాలా బాగుంటాయి. మేమందరం ఇలా షాపింగ్లో ఉంటే మా బుడ్డోడు మాత్రం మొత్తం తిరుగుతున్నాడు. వాడిని ట్రాలీలో కూర్చోబెడుతుంటే ఆ ట్రాలీలో అసలు కూర్చోట్లేదు. ఇంకా తర్వాత కిందకి దింపేసాము. వాడే తిరుగుతూ ఉన్నాడు అనమాట. గీతు ఉందిగా, వాడిని పట్టుకుంది. ఇంకోటి ఏంటంటే మా బుడ్డోడికి సాఫ్ట్ ఐస్ అంటే బాగా ఇష్టము. అది కూడా మంచిగా తీసుకుందామని అయితే వచ్చాను. ఆల్రెడీ ఇంట్లో 2 ఉన్నాయిలే, కానీ ఆ 2 గిఫ్టింగ్ పర్పస్గా వచ్చినవే. మేమైతే కొనలేదు వాడికి ఇప్పుడు దాకా. మంచిది ఒకటి కొనిద్దాంలే అని అయితే వచ్చేసరికి అక్కడ అసలు మంచివే లేవు. అన్ని పిచ్చి పిచ్చి బొమ్మలు అయితే ఉన్నాయి. సర్లే ఇంతవరకు చాలే, ఈసారి ఎప్పుడైనా కొందామని అయితే బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాము. అబ్బా, డీమార్ట్కి బిల్డింగ్ వేయించాలంటే అసలు మామూలు విషయం కాదు. మొత్తం సెలెక్ట్ చేసుకొని కిందకి రావడానికి ఒక 2 అవర్స్ పడితే ఇక్కడ ఒక 1 అవర్ పట్టిద్ది ఆ బిల్డింగ్ వేయించేటప్పుడు. ఇంకా బిల్డింగ్ దగ్గర ఏమో మా హస్బెండ్ ఒక పని అయితే చేశాడు. మొత్తం బిల్లు 3000 అయింది. ఇంకా మనీ ఏమో ఆన్లైన్ పేమెంట్ చేద్దాం అనుకొని తెచ్చాడనమాట. క్యాష్ అయితే లేవు. సో ఇంకోటి ఏంటంటే ఏటీఎం కార్డ్ మర్చిపోయి వచ్చాడు. ఇంకా నా అకౌంట్కి పంపించాలని అయితే ట్రాన్స్ఫర్ అయితే కొట్టాడు. నా ఈ 2 అకౌంట్స్ ఉన్నాయి. అందులో ఒకటి మనీ వేస్తే కట్ అయిపోతాయి. సో దానికి కొట్టేశాడనమాట హడావుడ్లో. ఇంకట్లా ఒక 1300 అయితే పోయినాయి, అలా కట్ అయిపోయినాయి అనమాట. అది కాక వెనకాల నుంచిన వాళ్ళు ఇంకెంతసేపు అని హడావుడి పడుతూ ఉంటారు కదా, ఆ కన్ఫ్యూజన్లో అలా చేసేసాడనమాట. అలా ఒక 1300 అయితే కట్ అయినాయి. సో 1300 కట్ అయినాయి, ప్లస్ ఒక 3000 బిల్ అయింది. మొత్తం ఒక 4500 దాకా అయిందనమాట ఈ డీమార్ట్కి వెళ్తే. అంతసేపు షాపింగ్ చేసి మళ్ళీ అవి తీసుకోకుండా వస్తే బాగోదు కదా. అందుకని ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ సర్లే అని తీసేసుకున్నాము. ఇంకా వచ్చేటప్పుడు చక్కగా పార్క్కి వెళ్ళినా పోయేది ఒక 200లతో పోయేదేమో. ఇంక రావడం వల్ల ఇంత అయింది మాకు. సో అదనమాట వ్లాగ్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్లో అయితే కలుద్దాం.